Hello everyone, I'm Divya, your math facilitator. So, most of you have doubts regarding Polyset. So, here I am to clear all your doubts regarding Polyset. How to apply, what is the exam syllabus, when is the entrance examination, and most importantly, what are the career options which you can opt if you are taking Polyset. Okay, if you are going into polytechnic courses. Okay, సో ఒకసారి చూడండి. సో ఇది కంప్లీట్ అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ గవర్నమెంట్ది. ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ పాలిసెట్ అప్లికేషన్ డేట్ అయిపోయింది. సో నేను అది మళ్ళీ మీకు స్పెషల్గా చూపించట్లేదు. టీఎస్ వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ ఉంది అండ్ డౌట్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఆప్ట్ చేసుకోవాలా లేదా అని. సో నేను మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను. Yes, here you go. The registration started from February only and last date వచ్చేసి 22nd April. సో ఆల్మోస్ట్ మీకు ఇంకా 10 days ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ అన్ని వినండి. చేద్దాము, అప్లై చేద్దాము, ఇది మనకి బెస్ట్ కెరియర్ ఆప్షన్ అని అనిపిస్తుంది అంటే ఇప్పుడే అప్లై చేసేయండి. ఓకే, సో లాస్ట్ డేట్ ఇంకో 10 daysలో డేట్ అయిపోతుంది. సో డెఫినెట్గా అప్లై చేయండి. అండ్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ 17th May అని నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఇచ్చారు. బట్ నా ఎగ్జామ్ ఈజ్ ఆన్ 24th May. ఓకే, సో మీకు 40 days టైం ఉంది ఎగ్జామ్కి కూడా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. క్లియర్? సో ఎలా అప్లై చేస్తారు ఇదిగోండి. సో గూగుల్లో జస్ట్ టీఎస్ పాలిసెట్ అని లేదా పాలిసెట్ 2024 అని టైప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఇదిగోండి మీకు టీఎస్ పాలిసెట్ వస్తుంది. సో polyset.sbtet.telangana.gov.in అని. ఓకే, సో డైరెక్ట్గా టీఎస్ పాలిసెట్ అని టైప్ చేసిన ఫస్ట్ వెబ్సైట్ ఇదిగోండి ఇలా ఉంటుంది. సో ఇది ఓపెన్ చేస్తారు. సో ఇందులో రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి మీ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి. ఓకే, దెన్ మొబైల్ నంబర్ షుడ్ బి కరెక్ట్. సో మీకు ఓటీపీ వస్తుంది కాబట్టి. దెన్ ఈమెయిల్ ఐడి ఈజ్ ఆప్షనల్ అండి. తర్వాత పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఉన్న ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఓకే, సో ఇవి ఎంటర్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకే, అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే అప్లికేషన్ ఫీజ్ 250 ఉంది. వేరే ఏ క్యాస్ట్ అయినా 500 ఇస్ ది అప్లికేషన్ ఫీజ్. ఓకే, సో లేట్ ఫీజ్ వరకు వెళ్ళకండి. సో మ్యాక్సిమం ఈ 10 daysలో ఫినిష్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఇదిగోండి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. క్లియర్? సో ఇలా మీరు అప్లై చేయాలి. రిజిస్టర్ అని కొట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే అప్లికెంట్ లాగిన్, అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్. ఫిల్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ ఉంటుంది. చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీకి అయితే 250, బీసీ కానీ ఓసీ కానీ 500. సో ఫీ పేమెంట్ అయిన తర్వాత అప్లికేషన్ అయిపోయినట్టే. సో ఇదిగోండి చాలా చిన్న ప్రాసెస్. మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎస్ఎస్సి డీటెయిల్స్. సో ఎస్ఎస్సి మీద హాల్ టికెట్ మీద మీ పేరు ఎలా ఉంది అది కొంచెం ఆ డీటెయిల్స్ దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి. సో పాలిసెట్ అప్లై చేసి మీకు ఎక్కడెక్కడ కోర్సెస్ ఆప్షన్ ఉంది ఒకసారి చూడండి. ఇది కూడా మీకు వచ్చిన ర్యాంక్ యాక్చువల్లీ 2 ర్యాంక్స్ వస్తాయి మీకు, ఎంపీసీ ర్యాంక్, బైపీసీ ర్యాంక్. మేము ప్యూర్ ఇంజనీరింగ్ కోర్సెస్లోకి వెళ్తాము, మాకు ఇంజనీరింగే మా ఎయిమ్, మా కెరియర్ ఆప్షన్ అనుకుంటే ఇంజనీరింగ్ పాలిసీ ఎంపీసీ ర్యాంక్ తీసుకోవచ్చు మీరు. లేదు మేము కొంచెం అగ్రికల్చర్ కోర్సెస్లోకి వెళ్తాము, యానిమల్ హస్బెండరీలోకి వెళ్తాము, కొంచెం డిఫరెంట్గా వెళ్తాము అంటే బైపీసీ ర్యాంక్ మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, సో 2 ర్యాంక్స్ వస్తాయి. అందులోంచి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఏ కోర్స్ చూస్ చేసుకుంటారో ఆ ర్యాంక్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై PJTSAU, PVNR TVU అండ్ SKL TUSHU. ఓకే, సో ఇందులో మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ కోర్సెస్లో. ఓకే, అండ్ ఇదిగోండి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఎస్, ఇందులోకి వెళ్ళారంటే ఎస్బిటిఈటి అంటే డిప్లొమా కాలేజెస్ ఉంటాయి కదా. సో అందులో ప్రతి కాలేజ్లో మీకు ఎలిజిబిలిటీ వస్తుంది, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. ఇది కాకుండా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఓకే, సో ఇందులో కొంచెం డిఫరెంట్గా కోర్స్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వచ్చు. లేదా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఓకే, సో అగ్రికల్చర్కి సంబంధించింది కావాలి అన్న జాయిన్ అవ్వచ్చు. లేదు మీకు ఒకవేళ పివి నరసింహారావు వెటనరీ యానిమల్ హస్బెండరీలో కావాలి అన్నా కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో 2 separate ర్యాంక్స్ ఉంటాయని చెప్పాను కదా మీకు, ఎంపీసీ అండ్ బైపీసీ ర్యాంక్స్. సో ఎంపీసీ ర్యాంక్స్ వచ్చేసి ఇదిగోండి
క్యాండిడేట్స్ హూ ఆప్ట్ ఫర్ డిప్లొమా ఇన్ ఎస్బిటిఈటి వాళ్ళు ఒక ర్యాంక్ తీసుకుంటారు. అండ్ కోర్సెస్ ఆఫర్డ్ ఫర్ E3 ఇప్పుడు నేను చెప్పాను కదా, అగ్రికల్చర్ కానీ ప్రొఫెసర్ జయశంకర్ దాంట్లో, లేదా కొండా లక్ష్మణ్ దాంట్లో, లేదా నరసింహారావు, పివి నరసింహారావు, ఈ 3 కాలేజెస్లో యూనివర్సిటీస్ యాక్చువల్లీ ఇవి. ఈ యూనివర్సిటీస్లో రావాలి అంటే బైపీసీ ర్యాంక్ తీసుకోవాలి. ఓకే, సో అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ లేదా హార్టికల్చర్ ఈ కోర్సెస్ కావాలి అంటే. ఓకే, సో ఈ మూడింటిని నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ అంటాము. ఇంజనీరింగ్ కోర్సెస్ అంటే అందరికీ తెలిసిందే, సివిల్ ఆ కోర్సెస్. ఓకే, సో ఇదనమాట. మీరు పాలిసెట్ ర్యాంక్తో మీరు సపరేట్గా ఇక్కడ మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది వన్స్ మీ ర్యాంక్ వచ్చిన తర్వాత. ఓకే, కౌన్సిలింగ్కి మీరు సపరేట్గా, ఎందుకంటే అందరూ వెళ్ళరు కదా, సో మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ప్రొఫెసర్ జయశంకర్ దాంట్లో సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ ర్యాంక్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను ఒకవేళ మీరు అప్లై చేసుకుంటాను అంటే. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ ఏమేమి కోర్సెస్ ఉంటాయి అనేది. సో ఇంకొక డౌట్ ఏంటి, మేము పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ చేయొచ్చా, లేదా ఇంటర్తోనే ఐఐటికి ప్రిపేర్ అవ్వాలా, లేదా పాలిటెక్నిక్తో కూడా ప్రిపేర్ అవ్వచ్చా అంటే, ఇంటర్ అనేది ఒక కామన్ కోర్స్ లాంటిది. ఓకే, చాలామంది ఇంటర్ చదువుతారు. ఇంటర్లో మళ్ళీ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. మీరు ఇంటర్ తర్వాత డివైడ్ అవుతారు అవునా, ఇంజనీరింగ్లో కానీ నాన్ మెడికల్లోకి, లేదా ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లోకి, లేదా ఇంకేదన్నా డిగ్రీ, అది మీరు ఇంటర్ తర్వాత డివైడ్ అవుతారు. ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ మీరు స్ట్రీమ్లో వెళ్ళిపోతారు. పాలిటెక్నిక్లో ఏంటి 10th తర్వాత ఇమీడియట్గా మీరు మీ గోల్ వైపు వెళ్ళిపోతారు. సపోజ్ మీ గోల్ సివిల్ ఇంజనీరింగ్ చేయడం అనుకోండి, సో సివిల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ రాసి ఇంజనీరింగ్ కోర్స్ తీసుకొని ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయిపోతారు. సో మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మీరు ఎక్కడైతే చేస్తారో అది కామన్గా చేస్తారు కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసిన తర్వాత మీరు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం కన్నా ఇక్కడ ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయిపోతారు. కానీ ఈ కోర్స్ వచ్చేసి 3 years డ్యూరేషన్ ఉంటుంది. మరి దిగిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయితే మాకు టైం వేస్ట్ అవుతుంది కదా అనుకుంటే, మా ఫ్రెండ్ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు అని మీకు అనిపిస్తే, ఇప్పుడు ఇంటర్ 2 years చదివిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయిన వాళ్ళు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు. ఓకే, సో ఇంటర్ 2 years మళ్ళీ ఇంజనీరింగ్ 4 years, సో టోటల్ 6 years. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒకవేళ పాలిటెక్నిక్ తీసుకుంటే మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్లో ఉన్నారు. సో ఈ డిప్లొమా కోర్సు 3 years చేస్తారు. 3 years తర్వాత మీరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఏదైతే రాస్తారో అందులో మీరు సెకండ్ ఇయర్లోకి వెళ్తారు. ఫస్ట్ ఇయర్ చదవరు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. సో ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ అన్ని మళ్ళీ మీరు చదవరు, మీరు డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి వెళ్తారు. ఓకే, సో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సో ఇంజనీరింగ్ మీరు 3 years చదువుతారు, డిప్లొమా 3 years, సో టోటల్ ఇక్కడ కూడా మీకు 6 years అవుతుంది. సో మీరు మాకు టైం గ్యాప్ ఎక్కువ అవుతుందని టెన్షన్ కూడా అవసరం లేదు. ఇంటర్ 2 years ఇంజనీరింగ్ ప్లస్ ఇంజనీరింగ్ 4 years, సో టోటల్ 6 years. కానీ అక్కడ ఇంటర్ 2 years ఏంటి, ఓవరాల్గా అందరూ చదువుతారు. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా ఫస్ట్ ఇయర్ ఒకటే, డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఒకటే జనరల్గా అందరూ చదివేది ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి, ఓకే, ఫస్ట్ 2 సెమిస్టర్ సెకండ్ ఇయర్ నుంచి మీకు కంప్లీట్గా కోర్ మీ సబ్జెక్ట్ మీదే మీకు నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ అవుతారు. లాట్ ఆఫ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. సో మీకు ఒకవేళ మీ గోల్ క్లియర్గా ఉంది, నేను ఇంజనీరింగే చదువుతాను, ఇంజనీరింగ్లో సపోజ్ నేను సివిల్ ఇంజనీరే అవుతాను అనుకుంటే డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ తీసుకొని తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసుకొని మళ్ళీ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోయి దాన్ని కంటిన్యూ చేయడం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకన్నా డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ స్కిల్ సెట్ కానీ ఎక్కువ ఉంటుంది. జాబ్కి వెళ్ళినప్పుడు కూడా మీ స్కిల్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే డిప్లొమా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా అంత నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ 2 years మీరు ఇక్కడ ఇంటర్లో ఇన్ జనరల్ చదివేసి ఉంటారు ఓవరాల్గా. సో అంత పెద్ద మీ సబ్జెక్ట్ మీద, మీ కోర్ సబ్జెక్ట్ మీద మీకు అంత స్కోప్ ఉండదు. వేరేస్ డిప్లొమాలో జాయిన్ అవుతున్నారంటే ఆల్రెడీ మీరు ఏదో చూస్ చేసుకొని జాయిన్ అవుతారు కాబట్టి ఆ కోర్ సబ్జెక్ట్ మీద నెక్స్ట్ ఇయర్ నుంచే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిలబస్ అలా ఉంటుంది. సో అందుకే ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. మీకు ఒకవేళ మీ గోల్ క్లియర్గా ఉందంటే డెఫినెట్గా ఇది ట్రై చేయండి. ఇది కాకుండా ఒకవేళ మీరు డిఫరెంట్గా యానిమల్ హస్బెండరీ కానీ, లేదా వెటర్నరీ సర్వీసెస్ ఇందాక చూపించాను కదా, హార్టికల్చర్ ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉన్నవి కదా, అగ్రికల్చర్ బేస్డ్ కోర్సెస్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే కూడా ఇది బెస్ట్. ఓకే, సో ఇదిగోండి ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్ని ఇక్కడ లిస్ట్ ఉన్నాయి చూడండి, ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రిపుల్ ఈ. ఓకే, సో ఇవన్నీ కంప్యూటర్ సైన్స్, మైనింగ్ ఇంజనీరింగ్, సో ఇవన్నీ కూడా మీరు ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఓకే, ప్రింటింగ్ టెక్నాలజీ, ప్యాకింగ్ టెక్నాలజీ,
ఇవన్నీ. సో, ఇది అయిన తర్వాత నెక్స్ట్ మీరేం జేస్తారు అంటే, ఆ నెక్స్ట్ కూడా ఇక్కడ ఉంది చూడండి. సో, ఈ పీడీఎఫ్ మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ నెక్స్ట్ మీరేం చేయాలో కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, ఇక్కడ చూడండి. మీకిక్కడ క్లియర్‌గా ఏమేమి మెన్షన్ చేశారంటే, మీరు తీసుకునే కోర్సు, ఈ కోర్స్ తీసుకుంటే ఎక్కడ మీకు ఎంప్లాయ్‌మెంట్ పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఎక్కడ మీరు ఎడ్యుకేషన్ అంటే ఒకవేళ 3 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే నేను అప్పుడే ఎంప్లాయ్‌మెంట్‌లోకెళ్ళను. నేను ఫర్దర్ హైయర్ స్టడీస్‌కెళ్తాను అంటే కూడా ఎడ్యుకేషన్ ఆప్షన్స్ ఏమున్నాయి మీకు. సో, ఈ యొక్క పీడీఎఫ్ మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఎక్కడికెళ్తారో చూపించాను కదా ఇందాక. పాలిసెట్ గూగుల్‌లో టీఎస్ పాలిసెట్ అని టైప్ చేయండి. ద ఫస్ట్ వెబ్‌సైట్ విచ్ యూ గెట్. సో, అందులో ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్ అని క్లిక్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సో, ప్రాపర్‌గా చదవండి. ఓకే. ఇది కాకుండా నేను గైడ్ చేయాల్సిన థింగ్స్ ఏమైనా ఉంటే చెప్తాను మీకు. ఇదిగోండి. ఇంకా కొన్ని ఏమంటారు కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ చదవాలనుకున్న వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సో, అట్లాంటి బెస్ట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా. సో, ఇవన్నీ కొంచెం మంచి ర్యాంక్ రావాలి మీకు. ఓకే. సో, అంతే కదా! ఇంజినీరింగ్ కూడా అంతే. మీ ర్యాంక్ మంచిగా ఉంటే మీకు మీరు చూజ్ చేసుకునే కోర్సెస్ మీకు ఇంకా బావుంటాయి. ఇదిగోండి కెమికల్ ఇంజినీరింగ్, ఆయిల్ టెక్నాలజీ ఇది చాలా తక్కువ మంది చేస్తారు. చేసిన వాళ్ళకి ప్యాకేజెస్ చాలా ఎక్కువుంటాయి. ఓకే. సో, అలాంటివి. సో, ఇక్కడ ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీస్‌లో ఉన్నాయో గూడా ఉంది. ఇవి ఓన్లీ యూనివర్సిటీస్‌లోనే ఉంటుంది. ఓకే. సో, 3 ఇయర్స్ డ్యూరేషన్ విత్ 6 మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. సో, సూపరుంటాయి ఈ కోర్సెస్ అన్నీ. సో, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో, అది కాకుండా ఇందాక నేను మీకు చెప్పానుగా ప్రొఫెసర్ జయశంకర్ దాంట్లో. సో, అందులో ఇదిగోండి అగ్రికల్చర్ 2 ఇయర్స్ డిప్లొమా ఉంటుంది. ఓకే. సో, దాని నుంచి కూడా పాసిబుల్ కంటిన్యూషన్ మీరేం చేయొచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు. లేదా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఫీల్డ్స్‌లో అగ్రికల్చర్ కంపెనీస్‌లో, ఫెర్టిలైజర్ కంపెనీస్‌లో, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో, ఇవన్నీ ఆప్షన్స్. మీరు ఒక్కసారి ప్రాపర్‌గా కూర్చొని మీ పేరెంట్స్‌తో పాటు డిస్కస్ చేసుకోండి. ఓకే. చేసుకొని జాయిన్ అవ్వండి. హార్టికల్చర్ కూడా ఈ మధ్య చాలా ట్రెండింగ్‌లో ఉంది. సో, ఒకసారి చూడండి. ఎందుకంటే అందరూ చేయరు ఈ కోర్సెస్. చాలా తక్కువ మంది చేస్తారు. ఓకే. చూడండి ఓన్లీ 15% ఆఫ్ టోటల్ ఇంటేక్ ఆఫ్ దట్ కరస్పాండింగ్ అకాడమిక్ ఇయర్ ఆఫ్ బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ద పాస్డ్ అవుట్ ఆఫ్ డిప్లొమా హోల్డర్స్ ఫర్ అన్ ఎంట్రీ ఇంటూ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ కన్సర్న్ యూజీ. సో, మీరు డిప్లొమా చేస్తారంటే మీకు 15% రిజర్వేషన్ ఉంటుంది. ఓకే. బీఎస్సీకి. సో, బీఎస్సీ డైరెక్ట్ నేను ఇంటర్ చేసి హార్టికల్చర్ బీఎస్సీ చేస్తాను అంటే మీకు ఎలిజిబిలిటీ తగ్గిపోతుంది. ఓకే. అదే డిప్లొమా చేస్తున్నారు అంటే ఎలిజిబిలిటీ పెరుగుతుంది. ఓకే. 15% రిజర్వేషన్ ఉంటుంది మీకు. సో, కొంచెం ఇట్లాంటి కోర్సెస్ చూసి అందరూ వెళ్ళే దారిలో కాకుండా కొంచెం డిఫరెంట్‌గా వెళ్ళాలి. నేను తొందరగా సెటిల్ అవ్వాలి, డిఫరెంట్‌గా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ కోర్సెస్ అన్నీ ఆప్ట్ చేసుకోండి. ఓకే. సో, యెస్. ఎలిజిబిలిటీ ఏం లేదు. మనం 10థ్ పాస్ అవ్వాలి. మీరు ఎలాగో ఇప్పుడు అయిపోతారు కాబట్టి అది ఎలిజిబిలిటీ వచ్చేసి ఇదేండి కోర్సెస్ ఆఫర్డ్ మళ్ళీ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఒకసారి చూడండి. ఓకే. అండ్ వెటనరీ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి ఒకసారి ఇవి చూడండి మీరు. ఓకే. దెన్ యెస్. హౌ టు అప్లై ఇందాక చూపించాను కదా మీకు వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేస్తారు. అండ్ మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కూడా ఇదే పీడీఎఫ్‌లో కింద ఉంటాయి. ఒకసారి కాలేజెస్ కూడా చెక్ చేసుకోండి. ఓకే. హాల్ టికెట్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఏంటి ఇదిగోండి. Hall ticket issued to you should be checked thoroughly. If any mistake is found, you have to immediately tell the coordinating center. Coordinating center ఇక్కడ పైన మీకు ఇచ్చారు చూడండి. ఇవన్నీ కోఆర్డినేటింగ్ సెంటర్స్ అనమాట. సో, ఈ కోఆర్డినేటింగ్ సెంటర్‌లో మీకు ఏమన్నా మీ హాల్ టికెట్‌లో ఇష్యూస్ ఉన్నాయంటే మీరు వాళ్ళకి చెప్పాలి. ఓకే. అండ్ మీరు అప్లై చేయడానికి కావాల్సిన థింగ్స్ ఏంటి? ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీ మొబైల్ నంబర్, ఓటీపీతో వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆహ్, ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ అని చూపించాను కదా! మీకిందాక అక్కడికెళ్తారు. ఓకే. సో, ఎళ్ళిన తర్వాత పే నౌ ఆప్షన్ ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఓకే. అండ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, అడ్రెస్, క్యాస్ట్, ఇన్‌కమ్ సో, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ స్పెషల్ కేటగిరీ ఏమన్నా ఉంటే ఎన్‌సీసీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎంటర్ చేస్తారు. ఓకే. ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అండ్ స్టడీ డీటెయిల్స్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు అని అడుగుతారు. సో, ఆ డీటెయిల్స్. ఫోటో సిగ్నేచర్ మాత్రం రెడీగా పెట్టుకొని అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఓకే. సో, అది రిజిస్ట్రేషన్ అంతా అయిపోగానే క్లిక్ ఆన్ జనరేట్ హాల్ టికెట్ అని వస్తుంది. సో, యూ కెన్ డౌన్‌లోడ్ ద హాల్ టికెట్ ఆల్సో. ఓకే. సో, ఆ హాల్ టికెట్ మీద ఏమన్నా మీకు మళ్ళీ ఇష్యూస్ ఉన్నాయి అంటే వెంటనే మీరు ఆ సెంటర్స్‌కి పైనిచ్చిన సెంటర్స్‌కి, కోఆర్డినేటింగ్ సెంటర్స్‌కి వెళ్లి మీరు రిపోర్ట్ చేస్తారు. ఈ సెంటర్స్. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ అప్లికేషన్ ప్రాసెస్, హాల్ టికెట్ డౌన్‌లోడ్. ఓకే. అండ్ కోర్సెస్ ఆఫర్డ్ క్లియర్. అండ్ ఎవరు తీసుకోవాలి కూడా అర్థమైంది కదా! నేను స్పెషల్‌గా నాకు ఆల్రెడీ క్లారిటీ ఉంది అనుకునే వాళ్ళు
కోర్ సబ్జెక్ట్‌లో మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కానీ మంచి కాలేజ్‌లో వచ్చేలా తీసుకోండి. కొంచెం ఇక్కడ కాలేజెస్ ఎట్లా అంటే యూనివర్సిటీస్‌లో వచ్చాయంటే ది బెస్ట్ ఇంకా. మీకు స్కోప్ బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే. లేదు చాలా చిన్న చిన్న కాలేజెస్‌లో వస్తాయి. ఒకవేళ ర్యాంక్ చాలా పెద్దగా వస్తే. అలా కాకుండా మంచి ర్యాంక్ వచ్చేలా మనం ప్రిపేర్ అవ్వాలి. సో, ప్రిపరేషన్‌కి ఏం చేస్తున్నాం, నేనిక్కడ మీకు ఛానెల్‌లో ఎవ్రీడే వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఫ్రీ క్లాసెసే అన్నీ. అది కాకుండా ఎవ్రీడే మినిమమ్ 30 క్వెషన్స్ ఒక టాపిక్ నుంచి చేస్తాము. అండ్ ఎగ్జామ్ డేట్ దగ్గరకొస్తున్న కొద్దీ ఇంకొంచెం ఎక్కువ క్లాసెస్ తీసుకుంటాను. అది కాకుండా ఎవ్రీడే ఇవాళ చదువుకున్న టాపిక్ మీద రేపు మాక్ టెస్ట్ ఉంటుంది. అది కూడా ఫ్రీయే. అండ్ ఇవాళ చదువుకున్న టాపిక్ గురించి రేపు పీడీఎఫ్ నోట్స్ వస్తాయి. మాక్ టెస్ట్ 2 వస్తాయి. మాక్ టెస్ట్‌లో వచ్చిన డౌట్స్ మీరు నాకు కామెంట్స్‌లో గాని మెన్షన్ చేసి చెప్తే నేను ఆ డౌట్స్ మీద మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో, మీకు ఓవరాల్‌గా కంప్లీట్ ప్రిపరేషన్ అనేది నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ ద ప్రిపరేషన్. నా స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ చూడండి. సో, ఆల్రెడీ మన ఛానల్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ గూడా ర్యాంక్స్ బానే వచ్చాయి. సో, మీరు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ విజిట్ చేయండి. లేదంటే మన ఛానల్‌లో షార్ట్ వీడియోస్‌లో కొన్ని ర్యాంక్ కార్డ్స్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేశాను. లాస్ట్ 3 ఇయర్స్, 2 ఇయర్స్ కిందవి కూడా. సో, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. ఇట్ విల్ బి 2.5 అవర్స్ ఎగ్జామ్. ఓకే. సో, ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 అవర్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. మరి మేము అన్ని రాయాలా అంటే మీరు ఒకవేళ ప్యూర్ ఇంజినీరింగ్‌లోకే వెళ్తాను అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలు. లేదు నేను బయాలజీ అంటే యానిమల్ హస్బెండరీ గానీ, వెటర్నరీ చెప్పాను గదా! హార్టికల్చర్ లేదా అగ్రికల్చర్ సైడ్ వెళ్దాము అనుకుంటే బయాలజీ రాయాలి. ఓకే. సో, డిపెండ్స్ ఆన్ యువర్ గోల్. లేదు నేను రెండిటికి ఛాన్స్ తీసుకుంటాను అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 2 రాయాల్సొస్తుంది. అన్ని 4 రాయాల్సొస్తుంది. అప్పుడేమవుతుంది అంటే చెప్తాను. ఇదిగోండి మీకు మ్యాథ్స్ వచ్చేసి టోటల్ 150 మార్క్స్ పేపర్‌లో మ్యాథ్స్ 60 మార్క్స్. మ్యాథ్స్ హెవీ వెయిటేజ్ 60 మార్క్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ 30 మార్క్స్. బయాలజీ 30. ఒకవేళ నేను ఇంజినీరింగ్ చూజ్ చేసుకుంటున్నాననుకోండి. మ్యాథ్స్ 60, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30. సో, 60 + 30 + 30. 60 ప్లస్ 30 ప్లస్ 30 అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ 120 మార్క్స్‌కి నేను ఎగ్జామ్ రాస్తున్నా. ఓకే. ఒకవేళ నేను యానిమల్ హస్బెండరీ వైపు వెళ్తాను అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 4 రాయాలి. 4 రాసిన తర్వాత మనకి ర్యాంక్ ఎలా వస్తుంది మరి? మ్యాథ్స్ 30 మార్క్స్‌కి తీసుకుంటాడు. మనం రాసేది 60 కదా! 60 క్వెషన్స్ ఉంటాయి గానీ 30 మార్క్స్ కన్సిడర్ చేస్తాడు. ఫిజిక్స్ 30 మార్క్స్, బయాలజీ 30 మార్క్స్, కెమిస్ట్రీ 30 మార్క్స్. సో, 30, 30, 30, 30, 4 30 120. ఓకే. సో, మీకు పేపర్ 150కి ఉంటుంది గానీ, ఎంపీసీ ర్యాంక్‌కి ఎంపీసీ ఈ 3 సబ్జెక్ట్సే కన్సిడర్ చేస్తారు. ఔట్ ఆఫ్ 120 మీకు మార్క్స్ ర్యాంక్ ఇస్తారు. అదే నేను నాన్ ఇంజినీరింగ్ కోర్సెస్‌లోకి వెళ్తాను అంటే మ్యాథ్స్ 60కి కాకుండా 30 మార్క్స్ కన్సిడర్ చేసి మిగతా సబ్జెక్ట్స్ తీసుకుంటారు. ఓకే. సో, మొత్తానికి మీరు మ్యాథ్స్ కూడా రాయాల్సిందే. మీరు ఒకవేళ నాన్ ఇంజినీరింగ్‌కి వెళ్ళినా కూడా. కానీ మ్యాథ్స్ హాఫ్ వెయిటేజ్ అయిపోతుంది. అండ్ బయాలజీకి ఒక 30 మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకే. సో, ఇది ప్రాసెస్. సో, ఇదిగోండి 2.5 అవర్స్ ఎగ్జామ్ 11 నుంచి 1:30 వరకు ఉంటుంది. అండ్ ఇదిగోండి ప్యాటర్న్ ఇలా మ్యాథ్స్ 60 మార్క్స్, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30, బయాలజీ 30 టోటల్ 150 మార్క్స్‌కి పేపర్ ఉంటుంది. కానీ 2 సెపరేట్ ర్యాంక్స్ వస్తాయి అని చెప్పాను కదా! ఎంపీసీ 120 మార్క్స్‌కి వస్తుంది. ఎంబైపీసీ వచ్చేసి ఇది ఇక్కడ మ్యాథ్స్ 30 మార్క్స్‌కి రెడ్యూస్ అయిపోయి మళ్ళీ 120 మార్క్స్‌కి మీకు ర్యాంక్ అనేది వస్తుంది. ఓకే. సో, ఎంబైపీసీ ర్యాంక్ బాగా వచ్చింది అంటే మీరు నాన్ ఇంజినీరింగ్ కోర్సెస్ వైపు వెళ్తారు. ఎంపీసీ ర్యాంక్ బాగా వచ్చిందంటే ఇంజినీరింగ్ కోర్సెస్ వైపు వెళ్తారు. ఓకే. సో, ఇది అర్థమైంది కదా మీకు? ఓకే. సో, మీరు ఒకవేళ మీకు క్యాస్ట్ రిజర్వేషన్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ రెడీ పెట్టుకోండి. ఒకవేళ మీరు స్కాలర్‌షిప్ ఏమైనా క్లెయిమ్ చేస్తున్నట్టయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా రెడీ పెట్టుకోండి. క్లియర్‌మా? సో, ఇది ఓఎంఆర్ షీట్ మోడల్. నేను ఈ మోడల్ మళ్ళీ మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నేను మీకు చూపించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆఫ్‌లైన్ ఎగ్జామే. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ఈ డీటెయిల్స్ చాలు మీకు. సో, ఎగ్జామ్ ప్యాటర్న్, కెరియర్ ఆప్షన్ ఏంటి? ఎలా అప్లై చేయాలి? సో, మీకు ఒకవేళ కెరియర్ ఆప్షన్ నచ్చింది అంటే డెఫినెట్‌గా అప్లై చేయండి. 500 కదా! సో, అప్లై చేసి ఎస్సీ, ఎస్టీ అయితే 250 అప్లై చేసి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఈ 1 మంత్. సో, మంచి ర్యాంక్ వచ్చింది, మంచి ఆప్షన్స్ ఉన్నాయంటే డెఫినెట్‌గా మీరు డిప్లొమా ఆప్ట్ చేసుకోండి. ఎందుకంటే డిప్లొమా ఇంకా మంచి కోర్ నాలెడ్జ్ ఉంటుంది మీ సబ్జెక్ట్ మీద. ఓకే. స్కిల్స్ బాగా ఎన్హాన్స్ అవుతాయి. ఓకే. సో, దిస్ ఈస్ ద ఫుల్ డీటెయిల్స్ అబౌట్ పాలిసెట్ 2024. సో, పేరెంట్స్‌తో కూర్చొని కోర్సెస్ అన్నీ చదివి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కూడా కింద ఉన్నాయి. ఇదే పీడీఎఫ్‌లో కింద మీకు కనిపిస్తాయి. సో, ఇదంతా చెక్ చేసుకొని ఓకే. మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి ఇదిగోండి కింద వస్తాయి లిస్ట్ ఆఫ్ కాలేజెస్.
ఇవన్నీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ మాసప్ ట్యాంక్. సో కొంచెం మంచి కాలేజ్లో సీట్ వచ్చేలా మీరు ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ద వీడియో హాస్ గివెన్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పాలిసెట్. అండ్ ఛానల్లో రెగ్యులర్గా కోచింగ్ అయితే ఉంటుంది, సో అటెండ్ అవ్వండి. బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ హూ ఎవర్ ఈజ్ ఇన్ కన్ఫ్యూజన్ ఆఫ్ వాట్ టు డూ ఆఫ్టర్ 10th. ఓకే, సో షేర్ చేయండి. తెలియదు కదా ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటుందో, సో ఆప్షన్ ఉంది అంటే దెన్ దే మే థింక్. సో డెఫినెట్లీ షేర్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.